భక్తి ముందు ప్రాణం చిన్నదైపోతుందా? లేక భక్తుల ప్రాణాల కంటే వ్యవస్థ నిర్లక్ష్యమే పెద్దదైపోతుందా? ప్రతి ఏడాది కోట్లాది మంది జగన్నాథుడి దర్శనం కోసం పూరికి వస్తారు. ప్రతి ఏడాది భారీ భద్రతా ఏర్పాట్లు కూడా ఉంటాయి. అయినా ఏదో ఒక మూలలో జనసందోహం, గందరగోళం, ప్రాణ నష్టం. 2008లో విషాదం, ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి ఘటనలు. ఇప్పుడు మరోసారి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్న ప్రమాదం. ఇన్ని ఘటనలు జరిగినా భక్తుల విశ్వాసం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అసలు పూరి రథయాత్రలో పదే పదే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? కోట్లాది మంది వచ్చే ఈ మహోత్సవంలో క్రౌడ్ మేనేజ్మెంట్ కు అసలు సవాళ్లు ఏంటి? లెట్స్ వాచ్. జగన్నాథుడి రథం కదిలితే లక్షలాది మంది చేతులు ఒకేసారి తాడును పట్టుకుంటాయి. ఒక్కసారి స్వామివారిని చూడాలని, ఒక్క అడుగు దగ్గరగా వెళ్లాలని, ఒక్క క్షణం రథాన్ని తాకాలని ప్రతి భక్తుడు తపిస్తాడు. అదే భక్తి, అదే ఉత్సాహం కొన్నిసార్లు ప్రమాదానికి కూడా కారణమవుతోంది. ఈ ఏడాది రథయాత్రలో చోటు చేసుకున్న ఘటన మరోసారి అదే విషయాన్ని గుర్తు చేసింది. భారీ జన సందోహంలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఆనందంతో ప్రారంభమైన యాత్ర కొద్ది క్షణాల్లోనే విషాదంగా మారిపోయింది. ఈ ఘటన ఒక్కటే కాదు, పూరి జగన్నాథ క్షేత్ర చరిత్రలో భారీ జనసందోహం కారణంగా ప్రాణ నష్టం జరిగిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 1993లో ఆలయ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మరణించారు. 2006లో మరోసారి భారీ రద్దీ కారణంగా 4 ప్రాణాలు కోల్పోయారు. 2008 రథయాత్రలో జరిగిన విషాదంలో మరో 6 మరణించారు. ఇటీవలి సంవత్సరాల్లో కూడా రద్దీ కారణంగా భక్తులు గాయపడిన ఘటనలు నమోదయ్యాయి. ఈ ఏడాది జరిగిన ఘటనతో పూరిలో భక్తుల భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అయితే ప్రతి ఘటన తర్వాత ఒకే మాట వినిపిస్తుంది: భద్రతను మరింత పటిష్టం చేస్తామని, క్రౌడ్ మేనేజ్మెంట్ ను మరింత ఆధునికంగా మారుస్తామని, అత్యవసర సేవలను మరింత వేగవంతం చేస్తామని. కానీ ప్రతి కొన్నేళ్లకోసారి మళ్ళీ ఏదో ఒక ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం భద్రతా సిబ్బంది సమస్యేనా, లేక లక్షలాది మంది ఒకేసారి ఒకే మార్గంలో కదలడమే అసలు సవాలా? ఇప్పుడు ఈ ప్రశ్నలకే సమాధానం వెతుకుతున్నారు అధికారులు, భద్రతా నిపుణులు. పూరి రథయాత్ర కోసం ప్రతి ఏడాది భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తారు. వేలాది మంది పోలీసులు, ప్రత్యేక బలగాలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు విధుల్లో ఉంటాయి. డ్రోన్ల ద్వారా గగనతలం నుంచి నిఘా, వందలాది సీసీ కెమెరాల పర్యవేక్షణ, కంట్రోల్ రూమ్ల నుంచి నిరంతర మానిటరింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టంల ద్వారా సూచనలు, ఇలా అనేక ఏర్పాట్లుంటాయి. అయినప్పటికీ లక్షలాది మంది భక్తులు ఒకేసారి రథాల వైపు కదిలే సమయంలో పరిస్థితి క్షణాల్లో మారిపోతుంది. కొన్ని సెకండ్ల గందరగోళమే భారీ జనసందోహాన్ని అదుపు చేయడం ఎంత కష్టమో చూపిస్తోంది. ఈ ఏడాది ఘటనలో కూడా అత్యవసర వైద్య సేవ కోసం వెళ్తున్న అంబులెన్స్ కు దారి కల్పించే సమయంలో జనసందోహంలో అకస్మాత్తుగా కదలికలు పెరిగినట్లు ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రమాదానికి దారి తీసిన ఖచ్చితమైన కారణాలపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది: కోట్లాది మంది వచ్చే కార్యక్రమంలో అత్యవసర వాహనాలకు పూర్తిగా ప్రత్యేక మార్గాలు ఉండాలా? ఒక ప్రాంతంలో జనసమ్మర్దం పెరిగితే వెంటనే భక్తులను మరో మార్గానికి మళ్లించే వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాలా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే భారీ మతపరమైన ఉత్సవాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ అత్యంత క్లిష్టమైన అంశంగా భావిస్తారు. జనసందోహం వేగాన్ని అంచనా వేయడం, ఒక్కో ప్రాంతంలో ఎంతమంది ఉన్నారో క్షణక్షణం తెలుసుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడం వంటి అంశాల్లో ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మానిటరింగ్, రియల్ టైం వీడియో అనలిటిక్స్, డ్రోన్ల పర్యవేక్షణ, డిజిటల్ అలర్ట్ వ్యవస్థలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వ్యవస్థలను మరింత విస్తృతంగా వినియోగిస్తే ఇలాంటి ప్రమాదాల అవకాశాలను తగ్గించవచ్చని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎంతటి భద్రతా ఏర్పాట్లు చేసినా భక్తుల సహకారం లేకుండా పూర్తి స్థాయి భద్రత సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. రథాన్ని దగ్గరగా చూడాలనే ఆతృత, ముందుకు వెళ్లాలనే తొందర, ఒకేసారి పెద్ద సంఖ్యలో కదలికలు, ఇవే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. భద్రతా సిబ్బంది సూచనలు పాటించడం, అత్యవసర వాహనాలకు వెంటనే దారివ్వడం, చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలు ప్రతి భక్తుడి బాధ్యతగా కూడా మారుతున్నాయి. జగన్నాథుడిపై భక్తుల విశ్వాసం ఎన్నడూ తగ్గలేదు, ఇకపై కూడా తగ్గదు. ఎన్నో విషాదాలు జరిగినా ప్రతి ఏడాది లక్షలాది మంది అదే భక్తితో పూరికి చేరుకుంటూనే ఉంటారు. కానీ ప్రతి యాత్ర ముగిసిన తర్వాత ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోతుంది: భక్తుల సంఖ్య పెరుగుతోంది, భద్రత కూడా పెరుగుతోంది, మరి ప్రమాదాలు ఎందుకు ఆగడం లేదు? గత ఘటనల నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతవరకు అమలవుతున్నాయి? కోట్లాది మంది విశ్వాసాన్ని కాపాడడంతో పాటు ప్రతి భక్తుడి ప్రాణాన్ని సురక్షితంగా ఇంటికి చేర్చడమే అసలైన విజయంగా ఎప్పుడు మారుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిన రోజే
పూరి రథయాత్ర మరింత సురక్షితమైన మహోత్సవంగా నిలుస్తుంది. పూరి రథయాత్రలో ప్రతి అడుగు ఒక సాంప్రదాయం, ప్రతి క్షణం ఒక ఆచారం. కానీ అదే సమయంలో ప్రతి నిమిషం భద్రతా పరంగా కూడా అత్యంత కీలకం. 3 మహారథాలు కదిలే మార్గం కేవలం 3 కిలోమీటర్లే అయినప్పటికీ ఆ మార్గంలో లక్షలాది మంది ఒకేసారి ఉండడం వల్ల ప్రతి కదలికను అధికారులు నిశితంగా గమనించాల్సి ఉంటుంది. రథం కదిలే వేగం, భక్తుల ప్రవాహం, అత్యవసర సేవల రాకపోకలు ఇవన్నీ ఒకేసారి సమన్వయం కావాల్సి ఉంటుంది. ఒక చోట సమతుల్యత దెబ్బతింటే మొత్తం వ్యవస్థపై దాని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది జరిగిన ఘటన మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. భారీ మతపరమైన కార్యక్రమాల్లో ప్రమాదం జరగడానికి ఎక్కువగా ఒకే కారణం ఉండదు. కొన్నిసార్లు జనసందోహం, మరికొన్నిసార్లు మార్గాల ఇరుకు, ఇంకొన్నిసార్లు అత్యవసర పరిస్థితులు. ఇలా అనేక అంశాలు కలిసి ప్రభావం చూపుతాయి. అందుకే ఏ ఘటన జరిగినా దానిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఖచ్చితమైన కారణాలను గుర్తించడం అత్యంత అవసరం. ఎందుకంటే ఆ నివేదికలే భవిష్యత్తు భద్రతా ప్రణాళికలకు పునాది అవుతాయి. పూరి రథయాత్రలో ప్రతి ఏడాది భద్రతా ఏర్పాట్లను మరింత ఆధునికంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డ్రోన్లు, సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్లు, వైద్య శిబిరాలు, ప్రత్యేక రెస్క్యూ బృందాలు, ఇలా ఎన్నో ఏర్పాట్లుంటాయి. అయినప్పటికీ భక్తుల సంఖ్య కూడా ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు రావడం వల్ల క్రౌడ్ మేనేజ్మెంట్ మరింత క్లిష్టంగా మారుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో కేవలం పోలీసు బందోబస్తు మాత్రమే సరిపోదు. రియల్ టైం క్రౌడ్ డెన్సిటీ మ్యాపింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అలర్ట్ సిస్టమ్లు, డిజిటల్ రూట్ గైడెన్స్, ప్రత్యేక ఎమర్జెన్సీ కారిడార్లు వంటి సాంకేతిక పరిష్కారాలు మరింత విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. జనసందోహం ప్రమాద స్థాయికి చేరుకునే ముందే హెచ్చరికలు అందేలా వ్యవస్థలు బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి మహా ఉత్సవాల్లో అధికారుల బాధ్యత ఎంత ఉంటుందో భక్తుల బాధ్యత కూడా అంతే ఉంటుంది. రథాన్ని దగ్గరగా చూడాలనే ఆతృత సహజమే. కానీ భద్రతా సిబ్బంది సూచనలను పాటించడం, ఒకరినొకరు నెట్టుకోకుండా ఉండడం, అత్యవసర వాహనాలకు వెంటనే దారివ్వడం, పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం ఇవన్నీ ప్రమాదాలను తగ్గించగల సాధారణ చర్యలే. భక్తి ఉత్సాహంగా ఉండాలి, కానీ ఆ ఉత్సాహం ప్రమాదంగా మారకూడదనేదే అధికారులు పదే పదే చెబుతున్న సందేశం. చరిత్ర చెబుతున్నది ఒక్కటే, పూరిలో జరిగిన ప్రతి విషాదం తర్వాత భద్రతా వ్యవస్థలో ఏదో ఒక మార్పు వచ్చింది. అయినప్పటికీ కాలంతో పాటు భక్తుల సంఖ్య కూడా పెరిగింది. అందుకే ప్రతి ఏడాది కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. కోట్లాది మంది ఒకే చోట చేరే కార్యక్రమాల్లో జీరో రిస్క్ అనేది సాధ్యం కాకపోయినా ప్రమాదాలను సాధ్యమైనంత వరకు తగ్గించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జగన్నాథుడిపై భక్తుల విశ్వాసం ఎన్నడూ తగ్గలేదు, ఇకపై కూడా తగ్గదు. విషాదాలు వచ్చినా ప్రతి ఏడాది అదే భక్తి, అదే విశ్వాసంతో లక్షలాది మంది పూరి చేరుకుంటూనే ఉంటారు. కానీ ప్రతి యాత్ర ఒక ప్రశ్నను కూడా వదిలి వెళ్తోంది. విశ్వాసాన్ని కాపాడడంతో పాటు ప్రతి భక్తుడి ప్రాణాన్ని కాపాడే వ్యవస్థను ఇంకా ఎంత బలోపేతం చేయాలి? ఇదే ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న అతిపెద్ద సవాలు. భక్తి పారవస్యం ఎప్పటికీ కొనసాగాలి, కానీ ఆ భక్తి మధ్య ఒక ప్రాణం కూడా బలికిపోకూడదు. అదే జగన్నాథుడిని దర్శించుకోవడానికి వచ్చే కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష. అదే ప్రతి రథయాత్ర విజయానికి నిజమైన నిర్వచనం.